సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షలా మారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బులియన్ మార్కెట్లో ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. హైదరాబాద్లో తులం బంగారం 1,40,000 మార్కును దాటగా వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. అసలు ఈ పెరుగుదలకు కారణాలేంటి? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? భారత బులియన్ మార్కెట్ చరిత్రలో శుక్రవారం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,000కు చేరి రికార్డు సృష్టించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,000 దాటింది. ఈ ఏడాదిలోనే బంగారం ధర దాదాపు 70% పెరగడంతో కొనుగోలుదారులు అవాక్కవుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా తన పాత రికార్డులను చెరిపేస్తూ కిలో ధర 2,40,000 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లించాయి. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు, నైజీరియాలో అమెరికా సైనిక చర్యల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,500 మార్కును దాటడం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.